గుడ్ ఆఫ్టర్నూన్. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే డయాబెటీస్ ను రివర్స్ చేయడం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ను వివిధ శరీర భాగాల నుండి తొలగించడం. ప్యాంక్రియాస్ పనితీరు ప్రభావితం అయ్యేలోపు దాన్ని గుర్తించడానికి 8 నుండి 10 గంటల ముందు ఇన్సెమియా ఇంపాక్ట్, గ్లూకోజ్ టాలరెన్స్ మొదలయ్యే లోపు డయాబెటీస్ కి సంబంధించిన వివిధ సమస్యలు మొదలవుతాయి. వీటి చికిత్స కొరకు వివిధ మాడ్యులేషన్స్. వైద్యులు మరియు రోగులందరూ వారు సాధారణ స్థితికి ఎలా వెళ్లాలని కోరుకుంటారు. మరియు టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులందరికీ రివర్సల్ సాధ్యమైతే ప్రశ్న. అవి అందుబాటులో ఉంటాయా? అవి నిరంతరం పని చేస్తాయా? వీటి గురించి చర్చించడానికి, వీటిని షేర్ చేసుకోవడానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డా. జగన్నాథ్ దీక్షిత్ మనతో ఉన్నారు. వారితో పాటు ప్రొఫెసర్ మరియు డయాబెటిస్ మెడిసిన్ లో అనుభవజ్ఞులైన డాక్టర్ విజయ్ నెగ్లూర్ మాతో ఉన్నారు. రివర్సల్ కోసం సెషన్ ప్రారంభించడానికి నేను డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ ను పరిచయం చేస్తాను. జేఎంసీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్, ఔరంగాబాద్. అతనికి 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఆయన 2015లో బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్నారు. ఆయన ఇంతవరకు 40 రీసెర్చ్ ఆర్టికల్స్ ను ప్రచురించి ఉన్నారు. WHO, యూనిసెఫ్ లో కూడా పని చేసి ఉన్నారు. ఒబేసిటీ అండ్ డయాబెటిక్స్ క్యాంపెయిన్ ను కూడా నిర్వహించారు. ఆయన దేశ విదేశాల్లో 300 పైగా సదస్సులో పాల్గొన్నారు. ఫైట్ ఒబేసిటీ క్యాంపెయిన్ కు ఆయన బ్రాండ్ అంబాజిదార్ కూడా. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన ప్రధాని కార్యాలయంలో ఫిట్ ఇండియా క్యాంపెయిన్ గురించి ఎంపీల కోసం ఉపన్యాసం కూడా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు దీక్షిత్ గారిని నేను వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు డా. కేల్కర్ మేడం. నాకు సంతోషంగా ఉంది. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు. కేల్కర్ మేడం కు మరియు లాజిక్ డయాబెటిక్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం సంతోషంగా ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ టాపిక్ పైన అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే గతంలో ఈ పరిస్థితి లేదు. ఇక నా ప్రెజెంటేషన్ మొదలు పెడతాను. గతంలో చూస్తే రివర్సల్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ అన్నది అపోహ కాదు, అది నిజం. నేను డాక్టర్ను కాదు. పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ని. గత 7 నుండి 8 సంవత్సరాలుగా డయాబెటిస్ మరియు బకాయం నివారణ రంగంలో పనిచేస్తున్నారు. ప్రచార ఫలితాల నుండి నేను డయాబెటిస్ రివర్సల్ లోకి వచ్చాను. ఈ క్యాంపెయిన్ గురించి కొన్ని మాటలు చెప్తాను. మనం జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి. వారి జీవన విధానాన్ని మార్చుకునేలా చేయాలి. మనం వారిని కోరేది ఒకటే, ఆకలైనప్పుడు ప్రశాంతంగా ఉండిపోవాలి. 55 నిమిషాల్లో భోజనం పూర్తి చేయాలి. స్వీట్స్ తగ్గించాలి లేదా మానేయాలి. మీకు షుగర్ లేకపోయినా స్వీట్లు తగ్గించండి. ప్రోటీన్లు పెంచి కార్బోహైడ్రేట్లు తగ్గించండి.
45 నిమిషాలు కార్డియో వ్యాయామాలకు వెళ్ళండి. ఈ క్యాంపెయిన్లో మేము 20,000 మంది పేషెంట్లను ఫాలో అప్ చేస్తున్నాము. 15,000 ప్రీ డయాబెటిక్స్ కాని వారు ఉన్నారు. ఇక 41 దేశాలకు చెందిన 65,000 మంది మాతో కనెక్ట్ అయి ఉన్నారు. ఈ మెడిఫికేషన్ పరిధిలోకి 18 లోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ రారు, టైప్ 2 వారు కూడా. ఇందులో పాల్గొనే ముందు తమ డాక్టర్ను సంప్రదించి వారి అనుమతి తీసుకోండి మరియు తరువాత మాత్రమే ఆహారం ప్రారంభించండి. ఈ లైఫ్ స్టైల్ మేము ఉచితంగా అందిస్తున్నాము. దీనికి నిపుణుల సేవలు అవసరం లేదు. ఏ మెషిన్ గానీ, న్యూట్రిషనల్ సప్లిమెంట్ గానీ కొనాల్సిన పని లేదు. ఎవరైనా దీన్ని తమ జీవితాంతం సంతోషంగా ఫాలో చేయవచ్చు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి పరిమితులు లేవు. స్వీట్స్ తగ్గిస్తే చాలు, మిగతావి మీరు మీ తృప్తి తీరా తీసుకోవచ్చు. దీన్ని ఫాలో చేయడం వల్ల మీరు 4 రకాల ఇంప్రూవ్మెంట్స్ గమనించవచ్చు. అవేంటంటే, బరువు తగ్గుతుంది మరియు నేను ప్రచురించిన పరిశోధన ద్వారా మీరు వెళ్ళవచ్చు. పాయింట్: నడుము కొలత 6 నెలల్లో 3.6 మీ తగ్గింది. హిబా 1C ప్రీ డయాబెటిక్స్లో 6 నెలల్లో 5.6కు వచ్చింది. ఫస్టింగ్ ఇన్సులిన్లో కూడా రిడక్షన్ నమోదైంది. ఇంపెండింగ్ డయాబెటిక్స్ లో ఇది ముఖ్యమైన సూచిక. LSM లో ఈ 4 అంశాలలో మార్పును మీరు గమనిస్తారు. ఇండియాలో మేము 12 సెంటర్స్ ను ప్రారంభించాము. కేంద్రాలలో ఒకటి నాసిక్ వద్ద కూడా ఉంది. మీతో పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. డాక్టర్ ఘాసియస్, డాక్టర్ కుంతేకర్, డాక్టర్ కేల్కర్ అండ్ డాక్టర్ కిర్లోస్కర్ మాకు మద్దతు ఇస్తున్నారు. 11 ఇతర కేంద్రాలలో ఇతర వైద్యులు కూడా మాకు సహాయం చేస్తున్నారు. ఈ సెంటర్స్ లో 5,000 మంది పేషెంట్స్ కు మేము సేవలు అందిస్తున్నాము. మల్టీ సెంటర్ ట్రయల్ కూడా నడుస్తోంది. జనవరిలో దీని ఫలితాలు వస్తాయి. అప్పుడు LSM పనితీరు, ప్రభావం గురించి అర్థమవుతుంది. యూకేలో కూడా ఒక ట్రయల్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ డయాబెటిక్ రెమిషన్ గురించిన కొన్ని ఉదాహరణలు మీ ముందుంచుతున్నాను. లాతూర్కు చెందిన ఒక ప్రొఫెసర్ 2017 నుండి ఈ లైఫ్ స్టైల్ ను అనుసరిస్తున్నారు. ఆయన హిబా 1C 10.1 ఉండింది. ఆయన ఈ విధానాన్ని అనుసరించడం తప్ప ఎలాంటి మందులు తీసుకోలేదు. ప్రస్తుతం ఆయన HbA1c 6కు వచ్చింది. ఆయన 3 నెలకు ఒకసారి HbA1c చేయిస్తున్నారు. ఆయన 10 కిలోల బరువు తగ్గారు. ఆయన ఇప్పుడు రెమిషన్ 3వ సంవత్సరంలో ఉన్నారు. నాసిక్ నుండి నీలేష్ మహాజన్. దినేష్ కు 2017లో HbA1c 11.8గా ఉండింది. ఈ రోజు HbA1c 6 కిలోల బరువు తగ్గడంతో 5.4. తను 34 నెలలుగా రెమిషన్ లో ఉన్నారు. థానేకు చెందిన గులాబ్ సింగ్ గత జూలైలో ఇందులో చేరారు. అప్పుడు HbA1c 12.8గా ఉండింది. సెప్టెంబర్కు 6.2కు తగ్గిపోయింది. ఛత్తీస్ సోమ్వాలే 2019లో చేరారు. అప్పుడు 12.3 ఉండిన హబోక్ ప్రస్తుతం 6.9కు వచ్చింది. సుధీర్కు హబోక్ 14.9 నుండి 5.7కు వచ్చింది. 15 కిలోల బరువు తగ్గారు. వీళ్లలో ఎవరికీ కూడా ఎటువంటి మందులు ఇవ్వలేదు. వారు కేవలం ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మాత్రమే ఫాలో అయ్యారు. కొన్ని కేసుల్లో డాక్టర్లు మందులు వాడడం మానేయడం జరిగింది. రాజన్ మల్హోత్రా HbA1c 10.3 ఉండింది. ఆయన 5 మందులు తీసుకునేవారు. ఈ ప్లాన్ మొదలు పెట్టేక ఆయన ఆ మందులన్నింటినీ మానేశారు. ప్రస్తుతం ఆయన HbA1c 6.5కి దాటడం లేదు. ఔరంగాబాద్కు చెందిన రాజీవ్ దేశ్ పాండే ప్రస్తుతం డెన్మార్క్ లో ఉంటున్నారు. 6 నెలల క్రితం ఆయన రోజుకు 2 మసారు మిట్ఫోమన్ 500 మిల్లీగ్రాములు తీసుకునేవారు.
ఈ డైట్ ప్లాన్ మొదలు పెట్టేక ఆయన HbA1c6.8కు వచ్చింది. అతను డైట్ ప్లాన్ అనుసరించడం ప్రారంభించాడు మరియు మందులు లేకుండా అతని HbA1c5.2. మనీష్ పాటిల్ ఫిబ్రవరిలో మిట్ఫోమన్ 500 మిల్లీగ్రాములు రోజుకు 2 సార్లు వాడుతుండగా HbA1c10గా ఉండేది. జూలై నాటికి ఏ మందులు వాడకుండా అది 6కి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు వందల కొలది ఉన్నాయి. నేను వ్రాసిన డయాబెటిక్ రివర్సల్ న్యూ హోప్ అనే నా పుస్తకంలో, నా ఫేస్బుక్లో ఆ ఉదాహరణలు చూడవచ్చు. అందులో మొబైల్ నంబర్లతో సహా ఉంటాయి. మీరు మా వెబ్సైట్ www.adoratrust.org కూడా సందర్శించవచ్చు. రెమిషన్ అన్న మాటకు వివిధ అర్థాలు ఉన్నాయి. HbA1c6.5కి లోపు ఉంటే దాన్ని రెమిషన్ అంటారు. 2 నెలల డైరెక్ట్ ట్రయల్లో మందులన్నీ మాని వేయడం జరుగుతుంది. కొంతమంది అలా అంటారు. HbA1c6 లేదా 6.5 ఉన్నారెమిషన్ అంటారు. ఇది తెలిసింది. బారియాటిక్ సర్జరీ లో క్యాలరీ డైట్ ప్రయత్నించినప్పటికీ. కాబట్టి రోగి ఉపశమనం పొందవచ్చు. చివరికి పేషెంట్కు 825 క్యాలరీలు డైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ట్రయల్స్ అన్నింటి నుండి మనం నేర్చుకున్నది ఏమిటి? లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా బీటా సెల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. గణనీయమైన బరువు తగ్గడం ఉంటే అది టైప్ 2 డయాబెటిస్ ను తిరగరాస్తుంది. మీరు ఎలా తిరిగి వస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. బీటా కణాలు దాని పనితీరును ఎలా తిరిగి పొందగలవు? దీని ప్రకారం మీ డయాబెటిక్ కాని స్థితి ఆధారపడి ఉంటుంది. దీన్ని అలాగే మెయింటైన్ చేయడం కేవలం 50% మందికే సాధ్యమవుతోంది. ట్రయల్స్ తో మనకు అర్థమవుతున్నది అదే. అయితే మన విధానంలో రివర్సల్ అంటే ఏమిటి? అంగీకరించిన నిర్వచనం ప్రకారం డయాబెటిస్ ఉన్న ఎవరైనా, అతని HbA1c7 కన్నా తక్కువ ఉంటే, అతను నియంత్రణలో ఉంటాడు. మందులు లేకుండానే ఆ స్థాయికి రావడం, రివర్సల్ గా తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమిక దశలోనే జబ్బును కనిపెట్టి మందులను ఆలస్యం చేయడం అన్నది సరైన రివర్సల్. వ్యాధిని సరిగా గుర్తించకుండానే మందులు ఎక్కువ వాడేస్తున్నారు. మనం షుగర్ వ్యాధిని గుర్తించడం కోసం బ్లడ్ షుగర్ పరీక్ష పైన ఆధారపడుతున్నాము. మేము HbA1c స్థాయిలను సూచికగా ఉపయోగిస్తే, డయాబెటిక్ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. వారు ఆహారం పాటిస్తే, వారు డయాబెటిక్ కానివారు అవుతారు. కానీ మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ పైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. గైడ్ లైన్స్ మేరకు HbA1c7 అంటే, మందులతో HbA1c7 కన్నా తక్కువ ఉంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మరి అటువంటప్పుడు 6.8 ఉన్న వారికి ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు? HbA1c7 అంటే షుగర్ కంట్రోల్ లో అన్నట్లయితే, ప్రారంభంలోనే 6.8 ఉన్న వారికి మందులు ఎందుకు ఇవ్వాలి? మరో విషయం ఏమిటంటే మేము అనేక ఆర్టికల్స్ చూస్తే, మనకు ఒక పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. లేదా రక్తంలో చక్కెర స్థాయి 220, 240 లేదా 260 అని చెప్పే నమ్మదగిన సాక్ష్యం. 1 నెల కాలానికి సమస్యలు ఉండవచ్చు. కానీ అందులో నాకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. HbA1c విలువలు. HbA1c ముఖ్యమా లేక ఆర్గాన్ డ్యామేజా అన్నది మనం స్పష్టం చేయాలి. ఈ HbA1c అన్నది ఒక్క రోజులో వచ్చేది కాదు కదా మరి. ఇటువంటి సందర్భాల్లో ఆర్గాన్ డ్యామేజ్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదా? ఈ కేసుల్లో డయాబెటాలజిస్టులు కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. మహారాష్ట్రలో డయాబెటీస్ గురించి తీసుకుందాం.
అక్కడ నేను 3500 కేసులను స్టడీ చేశాను. వారు నాసిక్, పూణే, థానే వంటి మెట్రోల నుండి మరియు గ్రామీణ ప్రాంతాల నుండి చాలా తక్కువ. వీరిలో 50% మందికి కేవలం ఫాస్టింగ్ పోస్ట్ మీల్స్ పరీక్షల ద్వారానే ట్రీట్మెంట్ మొదలు పెట్టినలు గుర్తించాను. 50% పైగా పేషెంట్లకు అదే రోజు చికిత్స ప్రారంభించడం జరిగింది. 5% మందికి కూడా రెటీనోపతి పరీక్షలు చేసినట్లు లేదు. 50% మందికి హైపోగ్లైకోమియా సలహా ఇచ్చినట్లు చూశాను. మనమందరం హైపోగ్లైసీమియా గురించి భయపడుతున్నాము. 48% మంది ఇళ్లలో గ్లూకోమీటర్లు ఉన్నాయి. మేము త్వరలో ఫలితాల గురించి ప్రచురిస్తాము, మరియు మా ప్రచారం నుండి మేము ఏమి నేర్చుకున్నాము. మా అధ్యయనంలో మేము గుర్తించింది ఏమిటంటే HbA1c స్క్రీనింగ్ పరీక్షలను ఉపయోగించాలి. మనం ప్రస్తుతం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ విధానాన్ని అంగీకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ విధానం ఫెయిల్ అయింది. ప్రస్తుతం అందరికీ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ సిఫార్సు చేస్తున్నారు. వారికి ఏమి జరిగిందో చూడండి. దాని బదులు ఈ విధానాన్ని అనుసరించి చూడండి. ఇది ఉచితంగా ఉంటే ప్రజలు ప్రయత్నించవచ్చు మరియు ఎటువంటి హాని లేదు. అయితే ఇది పనిచేయడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఇది 3 నుండి 4 రోజులలో జరగదు, కనీసం 3 నెలలు అవసరం. ఆర్గాన్ డ్యామేజ్ అయిన వారిలో ట్రీట్మెంట్ ముఖ్యం. ఆర్గాన్ డ్యామేజ్ లేని చోట దీన్ని అనుసరించండి. మందులు మొదలు పెట్టడానికి ముందు ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయేమో గుర్తించండి. హైపర్ గ్లాసేమియా మందుల డిఓఎస్ తగ్గించడానికి పనికి వస్తుంది. హైపోగ్లాసీమియాను నివారించవలసిన అవసరం ఉంది. వారిని మనం ఎడ్యుకేట్ చేయాలి. మందుల మోతాదు తగ్గించాలి. అటువంటి సందర్భాల్లో మందుల డోస్ తగ్గించాలి. క్యాలరీస్ తగ్గించడం, బరువు తగ్గించడం ఒక్కటే దీనికి సమాధానం కాదు. నా పరిశోధనలో బరువు తగ్గకపోయినా డయాబెటీస్ తగ్గిన కేసులు అనేకం ఉన్నాయి. సో, క్యాలరీలు తగ్గించడం కాదు. కానీ మనం చేయవలసింది ఏమిటంటే ఇన్సులిన్ తీసుకోవడం తగ్గించాలి. సో, నేను చెప్పేది ఏమిటంటే నేను డయాబెటాలజిస్ట్ను కాదు. డయాబెటీస్ గురించి మీకే ఎక్కువగా తెలుసు. కానీ నేను టైప్ 2 పేషెంట్ల విషయంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. ఈ విధానం వల్ల ప్రయోజనం ఉంటుందని మీరు భావించినట్లయితే దీన్ని సిఫార్సు చేయండి. కొత్త కేసులకు ఈ విధానాన్ని అనుసరించండి. ఇన్సులిన్ అవి అన్నీ ఇచ్చినప్పటికీ పనిచేయని. ఇది చక్కగా పని చేస్తుంది. మీ పేషెంట్లందరికీ ఈ విధానాన్ని సిఫార్సు చేయండి. పాయింట్. ధన్యవాదాలు.